హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మన వీడియోలో వినాయక సాగర్‌ని చూపించబోతున్నాము. ఇది తిరుపతిలో ఉంటది. అక్కరాంపల్లిలో బొంతాలమ్మ టెంపుల్ దగ్గర ఉంటది. యాక్చువల్లీ మేము ఎంట్రన్స్ వీడియో తీయలేదు, హడావిడిగా వచ్చేసాము. నేను తమ్ముడేంలో పెట్టా కదా, ఎంట్రన్స్ అలా ఉంటది. వినాయక సాగర్ పార్క్ అని చెప్పేసి తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ అని ఉంటుంది. ఇది కార్పొరేషన్ వాళ్ళది, మున్సిపల్ వాళ్ళది. వాళ్ళే దీన్ని మొత్తం హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ఇది చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తారు వాళ్ళు. యాక్చువల్లీ ఇది పార్కింగ్ ఏరియా. మేము బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్తూ ఉన్నాము. ఇది ఎంట్రన్స్ అనమాట. అటు సైడ్ బండ్లు పోనీయకుండా ఇటు సైడ్ డైరెక్ట్‌గా పార్కింగ్ ప్లేస్‌కి రావాలని చెప్పేసి క్లోజ్ చేశారు రోడ్డు. అందుకని మేము ఇక్కడ లోపలికి వెళ్తున్నాము. ఇది ఎంట్రన్స్ అనమాట. మొత్తం కవర్ చేయాలని చెప్పేసి మేము రైట్‌కి వెళ్తున్నాం ఫస్ట్. యాక్చువల్లీ స్ట్రెయిట్‌గా వెళ్తే కిడ్స్ సెక్షన్, జిమ్ సెక్షన్ అన్నీ ఉంటాయి. ఇక్కడ నుంచి చూపిద్దామని చెప్పేసి రైట్‌కి వెళ్తున్నాము. అక్కడ ఒక చిన్న పిల్లాడు చిన్న బుల్లెట్లో ఆడుకుంటూ ఉన్నాడు. చూడడానికి చాలా క్యూట్‌గా ఉంది బుల్లెట్ పిల్లాడు కూడా. యాక్చువల్లీ ఈవినింగ్ 5కి 5:30కి అయితే వ్యూ చాలా బాగుంటది. సూర్యుడు కొద్దిగా అస్తమిస్తూ ఉంటాడు కదా, అప్పుడు చాలా బాగుంటది వ్యూ చూడడానికి. ఇదే మొత్తం చెరువు చూడడానికి చాలా బాగుంటది. బట్ ఇది వాటరే బాగుండవు. ఈ పక్క మాత్రం వినాయకుడిని నిమజ్జనం చేస్తారు కదా, అది మొత్తం ఈ చెరువు మొత్తం కొద్దిగా వాటర్ స్మెల్ అనే వస్తాయి. బట్ చూడడానికి చాలా నీట్ గా మెయింటైన్ చేస్తారు. ఈవినింగ్ వ్యూ అయితే చాలా బాగుంటది. ఇక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. పీస్ఫుల్ ప్లేస్. వాళ్ళు చాలా నీట్ గా మెయింటైన్ చేస్తారు ప్లేస్ అంతా. అందరూ వస్తూ ఉంటారు. ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతారు. 5:30 నుంచి నైట్ 8 వరకు ఉంటారు ఇక్కడే. 8:30 వరకు. నేను, పాప, మా హస్బెండ్ వచ్చాము ఇక్కడికి. 5:30కి వచ్చాము ఎగ్జాక్ట్ గా. అందుకే సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. ఇప్పుడు వ్యూ చాలా బాగుంటుంది చూడడానికనే వచ్చాము. అప్పుడే మనం చూసాం కదా స్ట్రైట్ రోడ్ అని, అది ఆ రోడ్డు ఈ రోడ్డు ఇక్కడ మిక్స్ అవుతాయి. కిడ్స్ ఆడుకోవడానికి అయితే ఒక పీస్ఫుల్ అండ్ స్పేషియస్ ప్లేస్ ఇది. చాలా బాగుంటది, స్పేషియస్ గా ఉంటది. పిల్లలు ఆడుకుంటారు, చాలా బాగా ప్రశాంతంగా ఆడుకుంటారు అన్ని మర్చిపోయి. కిడ్స్ సెక్షన్ అండి ఇది. స్టార్టింగ్ పిల్లలందరూ ఆడుకుంటున్నారు. ఆ గడ్డి మధ్య మధ్యలో అనిమల్స్ పెట్టారు, అనిమల్స్ బొమ్మలు అనమాట. ఇక్కడైతే ఒక డీర్ ఉంది, అక్కడ ఎలిఫెంట్, సింహము అలాంటివన్నీ పెట్టారు. పిల్లలకే కాకుండా ఓల్డ్ పీపుల్స్ కి, కపుల్స్ కూడా మంచి ప్లేస్ అంటే పీస్ఫుల్ గా ఉంటది. ఇదో డీర్ అండి ఇది. ఇక్కడ డీర్ బొమ్మ పెట్టారు మధ్యలో గడ్డిలో పిల్లలు ఆడుకోవడానికి. ఇంకా ఇది కిడ్స్ సెక్షన్. కిడ్స్ ఆడుకుంటూ ఉన్నారు. చిన్న పిల్లల్ని పిలుచుకొని వస్తున్నారు. పిల్లలకి ఎంతో ప్రేషియస్ ప్లేస్ అండి ఇది. స్పేషియస్ గా ఉంటది, ఆడుకోవడానికి పీస్ఫుల్ గా ఉంటది. పిల్లలు అయితే చాలా మంది వచ్చారు. మేము వెళ్తూ ఉన్నాము. మా పాప ఇంకా ఆడుకోలేదు కాబట్టి. చూడండి ఎంత బాగా ఆడుకుంటూ ఉన్నారు. మొత్తం గేమ్స్ సంబంధించినవన్నీ పెట్టారు. ఆడుకుంటూ ఉన్నారు. ఈ వ్యూ అయితే చాలా బాగుంటది. రైట్ సైడ్ మొత్తం చూడడానికి అందరూ కూర్చొని ఉన్నారు. పిల్లలు, పెద్దలు, ఓల్డ్ పీపుల్స్. ఓల్డ్ పీపుల్స్ అయితే వాకింగ్ చేయడానికి, ఎక్సర్సైజ్ చేయడానికి వస్తారు. ఇంకా యంగ్స్టర్స్ అయితే కొద్దిసేపు మాట్లాడుకోవడానికి అలా బయటకు వచ్చినట్టు ఉంటుంది కదా. టౌన్ ప్రపంచంలో ఎప్పుడు ఇంట్లోనే ఉండి 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 బోర్ కొడుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇట్లా కొద్దిగా పీస్ఫుల్ ప్లేస్కి వస్తే మనకు కొద్దిగా బాగుంటుంది. అలాగే ఫ్రెండ్స్తో వస్తే కొద్దిగా మాట్లాడుకోవడానికి బాగుంటుంది కదా. దానికి మంచి ప్లేస్ అండి ఇది. తిరుపతిలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. మీకు ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు, ఏది తోచకుండా ఉన్నప్పుడు కొద్దిగా పీస్ఫుల్గా ఉండడానికి ఇక్కడ మంచి ప్లేస్ ఇది. కాబట్టి ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటది. ఈ ఎంటైర్ వినాయక సాగర్లో మా ఫేవరెట్ స్పాట్ ఇది. ఇక్కడ వ్యూ చాలా బాగుంటది. ఇక్కడ చిన్న డాగ్స్ అయితే 2 కనపడ్డాయి. మా పాప, మా ఆయన కలిసి దాన్ని చూస్తూ ఉన్నారు. అవి కొట్టుకుంటుంటే ఇంకొక పిల్లాడు కూడా చూస్తూ ఉన్నాడు. చాలా క్యూట్ గా ఉన్నాయి డాగ్స్ ఇక్కడవే అవి. ఆ పాప అయితే దాన్ని చూస్తూ ఎగురుతుంది. దాని దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఇంకా స్టార్ట్ అయ్యాము, మళ్ళీ అటువైపు వెళ్తూ ఉన్నాము. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి జిమ్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. నైట్ అయితే వ్యూ ఇంకా బాగుంటుంది. లైట్స్ అన్ని ఆన్ చేస్తారు కదా. కిడ్స్ సెక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి జిమ్ సెక్షన్ ఉంటుంది. జిమ్కి సంబంధించినవన్నీ ఉంటాయి. జిమ్లో ఉంటాయి కదా మెషిన్స్ అన్నీ, అవన్నీ ఇక్కడ పెట్టారు. ఈవినింగ్ అవుతూ ఉంది. ఇంకా సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాడు కొద్దిగా. కానీ ఇంకా కొంచెం వెళ్తూ ఉంది. ఇక్కడైతే పెద్దలు పిల్లలు అని తేడా లేకుండా అందరూ జిమ్ చేస్తూ ఉన్నారు. జిమ్కి సంబంధించిన వస్తువులు పైన కూర్చొని ఫొటోస్ తీసుకోవడానికి అయితే మంచి బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయండి. మంచి వ్యూస్ కూడా ఉన్నాయి. ఇంకా నైట్ టైమ్స్ అయితే ఇంకా బాగుంటుంది వ్యూ. చాలా బాగుంటుంది. ఈ గడ్డి మొత్తం బాగా వస్తుంది కదా. ఈ జిమ్ సెక్షన్లో పిల్లలంతా జిమ్ చేస్తూ ఉన్నారు.
మొత్తం యంగ్‌స్టర్స్ అయితే సగం ఫోటోస్ తీసుకోవడానికే వస్తారు ఇక్కడికి. ఈవినింగ్ కానీ, నైట్ టైమ్స్ కానీ అండ్ బర్త్‌డేస్ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ. చాలా బావుంటది కదా! పీస్‌ఫుల్ ప్లేస్. చాలా స్పేషియస్‌గా ఉంటది. బర్త్‌డేస్ అయినా సెలబ్రేట్ చేసుకోవడానికి. అంకుల్స్ కూడా కొద్దిగా మాట్లాడుకోవడానికి అందరూ వచ్చి ఇక్కడ పీస్‌ఫుల్‌గా ఉండడానికి వస్తారు. ఎక్కువ కిడ్సే ఉంటారు. మామూలుగా కిడ్స్‌ని ఆడిపించుకోవడానికి తీసుకొస్తారు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. అసలేం పే చేయాల్సిన అవసరం లేదు. ఎంట్రీ ఫ్రీ అనమాట. ఎంతమందైనా రావచ్చు. ఎవరైనా రావచ్చు. బట్ టైమింగ్స్ ఉంటాయి. ఇంతలోపు లోపలికి రావాలి, ఇంతలోపు బయటికెళ్ళాలి అని జెప్పేసి వాటిని మాత్రం మనం పాటిస్తే చాలు. ఇది మొత్తం చెరువు అనమాట. దాన్ని ఇలా డిజైన్ చేశారు బాగా. ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఇంకా అటుపక్క చాలా ఉంది చూడ్డానికి. మొత్తం చెరువు చుట్టూ ఇలా వేసేసారు గడ్డితో. అండ్ డిజైన్ చేశారు సేమ్ ఇలానే మొత్తం లైట్స్ వేసి మొత్తం అంతా. అటు కూడా తిరగొచ్చు ఓపిక ఉంటే. బట్ మాకైతే అంత ఓపిక లేదు. అందుకనే ఒక చోట కూర్చుందాం అని చెప్పేసి ఆగాము. ఫైనల్లీ కూర్చున్నాము. పాప అయితే గంటలో ఆడుకుంటూ ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాంటి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి.